దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించిన పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. ఈరోజు అంశం స్వబుద్ధి. నీ స్వబుద్ధి మీద ఆధారపడక యెహోవా యందు నమ్మకం ఉంచము. చాలాసార్లు చాలా కోణాలలో మన మీద మనకు నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది. నమ్మకం అంటే విశ్వాసము సన్నగిలుతూ ఉంటుంది. నేను చేయలేనేమో, నేను నడవలేనేమో, దేవుడు నా జీవితంలో చేయడేమో అని విశ్వాసములో బలహీనమైపోతాం. అందుకు భక్తుడు అంటాడు, నీ స్వబుద్ధి మీద నీవు ఆధారమును చేసుకొనక యెహోవా యందు నమ్మకం ఉంచాలి. అది సగం లోకంలో సగం దేవుల్లో కాదు, నులివెచ్చని జీవిత పయనం కాదు, పూర్ణ హృదయంతో పరిపూర్ణ ఆత్మ పొందేంత వరకు నమ్మకం ఉంచాలి. స్వబుద్ధి, స్వంత బుద్ధి. మనకు స్వంత బుద్ధి, స్వంత ఆలోచనలు వస్తాయి. ఇది చేస్తే బాగుండు, ఈ వ్యాపారం ప్రారంభిస్తే బాగుండు. మన ఆలోచన మీద మనము ఆధారపడినన్ని రోజులు దేవుడు మన జీవితంలో ఏ పని చెయ్యడు. మన ఆలోచన మీద కాక దేవుని ఆలోచన మీద మనం ఆధారపడినన్ని రోజులు దేవుడు మన జీవితాన్ని కట్టడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మన జీవితము దీవించబడాలి అంటే, మన జీవితము ఆశీర్వదించబడాలంటే మనము దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు మన బ్రతుకులను సరిచేస్తాడు. కిందవచనాల్లో అంటాడు, నీ బుద్ధి మీద ఆధారపడి నువ్వేమి సంపాదించలేవు, నీ బుద్ధి మీద ఆధారపడి నీవేమి తీసుకురాలేవు, నీ బుద్ధి మీద ఆధారపడి నువ్వేమి చేయలేవు. నీ బుద్ధి మీద ఆధారపడిన నీ రోజులు నా కృప నీకు దూరంగానే ఉంటుంది. దేవుని కృప మనకు దగ్గరవ్వాలంటే దేవుని మీద మనము ఆధారపడాలి. మరి ఆధారపడుతున్నామా? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను ఎంతవరకు దేవుని వాక్యం మీద, దేవుని మీద ఆధారపడగలుగుతున్నాను? ఏదైనా మన జీవితంలో చేయాలంటే అది ఆలస్యమైతే నిరుత్సాహపడిపోయి, నమ్మకత్వాన్ని కోల్పోయి, విశ్వాసములో సన్నగిల్లిపోయి, విశ్వాస సహితమైన ఆ ప్రార్థన చేయకుండా మనం దేవునికి దూరం అయిపోయి, మందిరాలకు దూరం అయిపోయే ఆ దినాలు లేకపోలేదు. కానీ వాక్యము సెలవిస్తుంది, నీవు దీవించబడాలి అన్నా, నీవు ఆశీర్వదించబడాలన్నా, నీకు జయము కలగాలన్నా నీ బుద్ధి మీద నువ్వు ఆధారపడకుండా దేవుని వాక్యం మీద ఆధారపడినట్లయితే పూర్ణ హృదయంతో పరిపూర్ణ ఆత్మతో ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే ఆయన నీ జీవితాన్ని కడతాడు, ఆశీర్వదిస్తాడు. ఇక్కడ స్వబుద్ధి మీద ఆధారపడిన భక్తులు చాలా మంది ఉన్నారు. వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు గుర్తుకొస్తారు? మొట్టమొదటి వ్యక్తి ఎవరు గుర్తుకొస్తారు? హవ్వా. హవ్వ ఆదికాండం 3వ అధ్యాయం 6వ వాక్యములో హవ్వ గురించి రాయబడుతుంది. దేవుడు ఒక పని చెబితే ఈమె ఇంకో పని చేసింది. దేవుడు చెప్పింది మనం ఫాలో అవ్వం. ఎప్పుడు ఫాలో అయితే మన జీవితాలు ఎందుకు పాడైపోతాయి?
దేవుడు చెప్పింది మనం ఫాలో అయితే మన బ్రతుకెందుకు దేవునికి దూరంగా ఉంటది? దేవుడు చెప్పేది మనము ఫాలో అవ్వట్లేదు కాబట్టి సాతాను గారు మన దగ్గరకు వస్తాడు. తప్పు చేసింది అనుకుందాం, ఈమె పోయి ఆదాముకు కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈమె స్వబుద్ధి ఆలోచనలా కాదా? సొంత తెలివితేటలు, స్వబుద్ధి మీద ఆధారపడినన్ని రోజులు దేవుడు నీకు సమీపంగా రాడు. స్వబుద్ధి మీద ఆధారపడినన్ని రోజులు దేవుడు నీకు దూరం అయిపోతాడు. కష్టాలు, సమస్యలు, శోధనలు నీకు చేరువవుతాయి. దేవుని మీద ఆధారపడి చూడు. ఏమి కావాలన్న దేవుని అడిగి చూడు. ప్రతిదీ దేవుని ఎదుట మోకరించు, ప్రతిదీ దేవుని ఎదుట ప్రార్థించి అడుగు, నాకు ఇది కావాలని. అప్పుడు ప్రభువే నిన్ను చూసి సంతోషిస్తాడు. ప్రతి చిన్నదాన్ని నన్ను చూసి నా దగ్గరికి వచ్చి అడుగుతుంది. నేను తప్ప వేరే దిక్కు లేడు, నేను తప్ప వేరే ఆశ్రయం లేదని సంతోషపడి సంబరపడి త్వరగా నీ జీవితంలో మేలు చేయడానికి పూనుకుంటాడు. ఇక్కడ హవ్వ తన ఆలోచన మీద ఆధారపడింది, ఇట్లా చేస్తే బాగుండు. రెండవది, హవ్వ సాతాను చెప్పిన ప్రేరేపించిన మాట మీద ఆధారపడ్డది. అంటే దేవుడు చెప్పిందేమో తీసి పక్కన పెట్టేసి సాతాను చెప్పిన దాని మీద ఆధారపడ్డది, తన సొంత తెలివితేట మీద ఆధారపడ్డది. తింటే ఏమవుతుంది? చాలా మందికి ఆలోచన ఏంటి? పాపం చేస్తే ఏమవుతుంది? ఒక్క చిన్న తప్పే కదా, చేస్తే ఏమవుతుంది? ఆ చిన్న తప్పే నిండా నిన్ను బావిలో ముంచుతుంది. ఓ రోజంట ఒక అమ్మాయి పాములను పెంచుతుందంట. దేని? పామును పెంచుతుంది. 2 పాములను తీసుకొచ్చి పెంచింది, చిన్న పామును. అయితే ఒకటి వెళ్ళిపోయింది, ఇంకొకటి పెరుగుతుంది. అది పెరిగి 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 ఈమె వయసు పెరుగుతున్న కొలది ఆ పాము కూడా పెరుగుతుంది. ఒక సమయం వచ్చింది, రోజు ఫుడ్ తీసుకొచ్చి పెడుతుంది. ఒకరోజు ఫుడ్ లేదు. రోజు పాము ఈమెను కౌగులించుకొని పడుకుంటుంది. ఏమి అనుకుంటుంది? పాము ఎదుగుతుంది, పెరుగుతుంది కదా అని ఈమె వేరే ఆలోచనలో ఉంది. కానీ ఆ పాము ఏం చేస్తుంది తెలుసా? ఆమెను కొలతేస్తుంది. కొలత వేసి 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 రోజు ఫుడ్ తీసుకొచ్చి పెట్టేది కదా, 4 రోజుల నుంచి ఫుడ్ తెచ్చి పెట్టడం మానేసి బాగా ఒక 40 కేజీలు వచ్చేటట్టు పెరిగింది పాము బాగా. అయితే ఒకరోజు ఇదే పాము పెంచిన ఆ అమ్మాయిని తినేసింది. ఏమైంది? ఇప్పుడు తినేసింది. ఆమె మంచిగా పెంచగలిగింది, కానీ పాము విశ్వాసం ఉంచిందా? ఆ వీడియో నా ఫోన్లో ఉంది. ఒక కుక్క కూడా ఒక తల్లి విశ్వాసంగా పెంచింది, చివరికి ఏం చేసింది? ఆమెని తినేసింది. వాక్యము సెలవిస్తుంది, నీవు విశ్వాసములో నడుస్తూ ఒకవేళ తప్పుడు అడుగు వేసి పాపం చేస్తావేమో, ఏదో ఒక రోజు అది నిన్ను తినివేయక తినేదాకా మానదది. పరిపూర్ణంగా నిన్ను నీటిలో ముంచేంత వరకు అది బయటపడదు. కనుక పాపం చేసే ప్రతి వాడికి తగిన కాలం ముందు శిక్ష అనేది ఉంటది. మన బుద్ధి మీద ఆధారపడినన్ని రోజులు మనకు శిక్ష ఉంటది. ఏంటది? నష్టం. ఏది కలిసి రాదు, ఏది కలిసి రాదు. ఏ పని చేసినా నష్టపడిపోతూ ఉంటాం. కారణం ఏంటి అని ఆలోచించాం. మన సొంత తెలివితేట మీద ఆధారపడినన్ని రోజులు మన జీవితంలో దేవుడు ఏ చిన్న కార్యము కూడా చేయడు. రెండవది, అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం
16వ వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 5:16. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. అపోస్తుల 5:16. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిన వారందరూ స్వస్థత పొందిరి. కింద వారు ప్రధాన యాజకుడు అగ్నితో కూడిన వారందరూ అనగా సద్దుకాయలు తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచింది. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, మీరు వెళ్లి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారు ఆ మాట విని యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని తీసుకొని కూడి వచ్చింది. వారందరూ స్వస్థత పొందిరి. పై వచనం చదివితే, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోకి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలెనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. 10వ వచనం చదవండి. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయిందని చూచి ఆమెను మోసుకొని ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. అననీయా సఫీరా గురించి ఇక్కడ రాయబడుతుంది. అననీయా సఫీరా తన భార్య అయిన సఫీరా ఒక పొలాన్ని కొంటారు. ఆ పై వచనాల్లో ఆ కింద వచనాల్లో మొదటి 5 వచనాల్లో కూడా రాయబడుతుంది. వాళ్ళిద్దరూ పొలము కొని ఆ పొలాన్ని అమ్మివేస్తారు. అమ్మివేసిన దానిని సగం దాచిపెట్టుకొని సగము దైవజనుడైన పేతురు దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు. దైవజనుడైన పేతురు అడుగుతాడు వాళ్ళని, బాబు నీవు అమ్మిన దాని మొత్తాన్ని తీసుకొచ్చి ఇచ్చినావా, నీవు కొంత దాచిపెట్టుకున్నావా అంటే అననీయ అంటాడు, మొత్తం తెచ్చానయ్యా అంటాడు. సరే, మరలా సఫీరా తన భార్యను అడుగుతాడు, మొత్తం తీసుకొచ్చాను. రిఫరెన్స్ కరెక్ట్ లేదులే, అధ్యాయంలో ఉంటుంది, 7-8 వచనాల్లో కానీ 9 వచనాల్లో కానీ చూసుకో. వెంటనే అంటాడు పేతురు, ఎందుచేత మీరు దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నారు? ఎందుకు ఇట్లా దుఃఖపరుస్తున్నారు? మీరు అమ్మిన దానిలో సగము దాచిపెట్టుకోలేదా? మీరు అమ్మిన దానిలో కొద్దిగా దాచిపెట్టుకొని కొంచెమునే తీసుకొచ్చి ఇవ్వలేదా? మీరు దేవుని ఆత్మను, నన్ను మోసపరచవచ్చేమో కానీ దేవుని ఆత్మను మోసపరచలేదు. ప్రియులారా, అననీయా సఫీరా వాళ్ళ ఆలోచన మీద ఆధారపడి దేవుని మోసపరుద్దాం అనుకున్నారు, యాజకుడిని మోసపరుద్దాం అనుకున్నారు, దేవుని ఆత్మను దుఃఖపరుద్దాం అనుకున్నారు. కానీ వెంటనే దేవుడు సేవకుని నోటి నుండి బయలుపరిచాడు. ఇతని స్వబుద్ధి మీద ఆధారపడినన్ని రోజులు మంచి కార్యాలు చేయడు. మన స్వబుద్ధి మీద ఆధారపడినన్ని రోజులు మంచి ఆలోచనలు రావు. దేవునికి వ్యతిరేకమైన క్రియలే, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలే, దేవుణ్ణి దుఃఖపరిచే ఆలోచనలే మన జీవితాలలో ఏలుబడి చేస్తూ ఉంటది. దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని చిత్తం మీద ఆధారపడినప్పుడు నీకు అన్ని మంచి ఆలోచనలే ఇస్తాడు. నీ సొంత తెలివితేట మీద ఆధారపడినప్పుడు మోసపోతాం.
ఇశ్రాయేలీలు కూడా వారి సొంత ఆలోచన మీద ఆధారపడ్డారు. నిర్గమకాండం 32:1-10 చదువుకోండి ఇంటికి వెళ్ళి. వారి సొంత ఆలోచన మీద ఆధారపడి మోషేతో తిరగబడి మోషేను ఎదురు మాట్లాడడం ప్రారంభించారు. ఏమయ్యా, ఐగుప్తు దేశంలో మేము చనిపోవడానికి, మా సమాధులు కట్టడానికి స్థలము లేదని ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చావా? నిజముగా పితరుల దేవుడు నిన్ను పిలిచి నడిపించమని చెప్పి ఉంటే మాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాన్ని ఇవ్వమను, త్రాగడానికి నీటిని దయచేయమని మోషే మీద సనగటం ప్రారంభించాడు. వాక్యము సెలవిస్తుంది, మోషే అంతకంతకు కృంగుదల కలిగిందేమో. మోషే కృంగిపోతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవేమో వెళ్ళమన్నావు కదా, నేనేదో వస్తే వీళ్ళేదో ఒకటి ఆలోచిస్తున్నారు. నన్నేం చేయమంటావు? నన్ను ఏం చేసి ఎట్లా నడవమంటావు? వెంటనే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎందరు వెళ్ళారు? పాలు తేనెలు ప్రవహించు దేశానికి. వారి సొంత ఆలోచనల మీద ఆధారపడినన్ని రోజులు శ్రమే కలిగింది. సొంత ఆలోచన మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు వారి జీవితంలో మేలు కలిగింది. వీళ్ళరా, పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే ఒక్కొక్క గేదె 70 లీటర్ల పాలు ఇస్తుంది. యెరూషలేములో ఈత చెట్ల దగ్గరికి పోతే తేనె కారుతూ ఉంటది, ఎంత తాగినా తనివి తీరదు. అట్లా కాలువల వలె పారి పోతూ ఉంటాయి. అంత విస్తారమైన పాలు, అంత విస్తారమైన తేనె, అంత విస్తారమైన అభివృద్ధి ఉందని అక్కడికి నడిపిస్తా అన్నాడు. యెరూషలేం ప్రాంతానికి వెళ్తే మనం చూడగలం. అక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్తా, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. నా యందు నమ్మిక ఉంచి, నా మీద ఆధారపడి, నా సన్నిధిలో నమ్మకంగా నేను చెప్పిన రీతిగా మీరు నడవగలిగితే ఆ ప్రాంతానికి నేను మిమ్మల్ని రుచి చూపిస్తా అన్నాడు. ఇశ్రాయేలీలు మాట వినల. సాతాను సంబంధమైన ఫరో చెప్పిందైనా నమ్మారు, కానీ దేవుని సంబంధి దైవజనుడు చెప్పిన మాట చెవిన పెట్టలేదు, పెడ చెవిన పెట్టారు. లోకంలో ఎవరైనా ఏదైనా చెబితే నమ్ముతారు, కానీ దేవుని మందిరంలో యాజకుడు ఏం చెప్పినా మనం, కారణం ఏంటి? నీతి అనేది అంత తొందరగా ఇష్టపడం, మంచి అనేది అంత తొందరగా బుర్రకెక్కదు కదా. నీతి కార్యాలు చేసి ఎక్కడ నీతిమంతుడు అయిపోతానేమో అన్న అహంకారంతో కూడిన గర్వం. లోకంలో ఎవరైనా మీరు గమనిస్తే అలా రైల్వే స్టేషన్లో, విజయవాడ స్టేషన్లో అక్కడిక్కడ వెళుతూ ఉంటే సోది చెప్పేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ప్రార్థన చేసి దైవజనుడు ఏదేం చెప్పినా నమ్మకం కుదరదు, కానీ వాళ్ళ దగ్గరికి పోయి ఇట్లా చెయ్యి, విశ్వాసులే, నా చేతిలో ఎట్లా ఉంది, వాడు నీలాంటి మనిషే కదా. జీవము కలిగిన దేవుని నమ్మిన నీవు పోయి దురాత్మ చేత పట్టబడిన వ్యక్తిని అడిగావంటే ఎంత నిన్ను నీవు దిగజార్చుకుంటున్నావు. లేరంటారా? అల్ప విశ్వాసం, సొంత బుద్ధి, సొంత తెలివితేటల మీద ఆధారపడినన్ని రోజులు దేవుడు మన జీవితాల్లో ఏ కార్యం చేయడు, ఏ మేలు చేయడు. కారణం ఏంటంటే నీ మీద నువ్వు ఆధారపడ్డావురా. మన పిల్లలు వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి, వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అయ్యి ఏ వస్తువుకి ఆ వస్తువు కొనుక్కొని ఉండి నీకు సంబంధం లేకుండా నడుచుకుంటూ ఉన్నారనుకో, నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? ఎట్లా ఫీల్ అవుతావు? నాకేది చెప్పట్లా, నాతో ఏం మాట్లాడలేదు, వాడే చేస్తున్నాడు. నేను ఒక వాడిని ఉన్నా కదా ఇక్కడ, దుఃఖపడతావు.
అదే దేవుని ఎదుట నువ్వేది బయలుపరచకుండా నీ ఇష్టానుసారంగా నడుస్తూ, వాడు నీ కన్న కొడుకు, నీ బిడ్డలు నువ్వు నీకు చెప్పకుండా ఏదైనా చేసి ఎక్కడైనా బోల్తా పడ్డారనుకో, ఏమంటావు? మాకేం చెప్పాడు, ఏంది చెప్పుంటే సలహా ఇచ్చేవాడు. చెప్పాడా? ఇప్పుడు నీవు కూడా దేవుని సన్నిధిలో నీ ఆలోచనలను సమాధానం అడగకుండా నీ ఇష్టానుసారంగా చేస్తే 100 సంవత్సరాలు బ్రతికినా 100 సంవత్సరాలు నష్టమే. 150 సంవత్సరాలు బ్రతికినా ఫలితం ఉండదు, అభివృద్ధి కనబడదు. కారణం ఏంటో తెలుసా? చినిగిపోయిన సంచిలో ఎన్ని వస్తువులు వేసినా ఫలితమేది? నీ మీద నీవు డిపెండ్ అయ్యావు. నీ మీద, నీ ఆలోచనల మీద ఉన్నంత నమ్మకము దేవుని మీద, దేవుని వాక్యము మీద లేకపోవటం వల్లే కదా మరలా నా జీవితంలో దేవుడు ఏం చేయట్లేదంటే ఎట్లా కుదురుతుంది? ఓ మారుమూల ప్రాంతానికి నేను వెళ్ళే వాక్యం చెప్పడానికి, యేసు ప్రభు ఎవరో కూడా వాళ్ళకి తెలీదు. మొదటి రోజు 2 వచ్చారు, రెండో రోజుకి ఈ 2 పోయి ఊళ్ళో వాళ్ళు మొత్తానికి చెప్పారు. 20 మంది వచ్చారు. ఒక అన్యుడికి విశ్వాసం ఉంది కానీ దేవుని నమ్మిన క్రైస్తవుడికి వాక్యం మీద విశ్వాసం లేదు. కారణం ఏంటో తెలుసా? సొంత ఆలోచన. రోజు వెళ్ళాం, రోజు ఆరాధిస్తున్నాం, రోజు వాక్యం వింటున్నాం, అదే ఎమర్జెన్సీ డిగ్రీ అయిపోతుంది 20 మందికి. ఆ 3వ రోజు పోయి ఊరు మొత్తానికి చెప్పారు. వర్షములో కూడా అన్యులైనప్పటికీ, విగ్రహారాధికులైనప్పటికీ వర్షంలో కూడా వచ్చి దేవుని వాక్యాన్ని కూర్చొని విన్నారు. వర్షంలో కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నారు. కారణం ఏంటో తెలుసా? భోజనము దొరక్క విలవరించే వాళ్ళు ఎందరో ఉంటే, ఇంట్లో భోజనం ఉన్నా వాడుకోలేని వాళ్ళు ఎందరో ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది. దైవజనుడైన పేతురు అననీయా సఫీరాతో మంచి ఉపదేశాలే ఇచ్చాడు. గాడి తప్పులా? ఇశ్రాయేలులను మంచి మార్గంలో నడిపించడానికి మోషే ప్రవక్త ద్వారా దేవుడు ఎన్నుకున్నాడు. గాడి తప్పట్లేదా? ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎన్నో కోణాల్లో దేవుడు మాట్లాడినా మన ఆలోచనలు గాడి తప్పుతాయి. కారణం ఏంటో తెలుసా? సాతాను గాడి మీద నెట్టేస్తాం. సాతాను గాడి మీద నెట్టడం కాదు, మనకు దేవుడు ఎంత సాతాను గాడి మీద నెట్టినా మనకిచ్చేంత కొద్దిగా జ్ఞానం ఇస్తాడు. దాన్ని అనుగుణంగా మనము వివేచించగలగాల. మొదట వివేచించే ఆత్మను అడగాల. వివేచించే ఆత్మ లేనన్ని రోజులు, ఎన్ని రోజులు సాతాను గాడి మీద నెట్టినా దేవుడే ఒక రోజు అంటాడు, మాటకు ముందు వాడి పేరు ఎత్తుతావు, మాటకు వెనక వాడి పేరు ఎత్తుతావు. నువ్వు ఆడ వివేచించావు? 10 రూపాయలు పోయినా మాటకు ముందు అభిషేకే తీశాడు. 100 రూపాయలు పోయినా వాడు తీయకపోయినా వాడే తీశాడు. ఎవరు? వాడే తీశాడు. ఇట్లా ఇప్పుడు దేవుని మీద డిపెండ్ అయితే వివేచించగలవు. ఏమని? వాడు తీశాడా లేదా ఆచి తూచి అడుగులు వేస్తాం. ఇప్పుడు ఆచి తూచి అడుగులు వేయట్లేదంటే ఒకటే బండగుద్దు. ఏంటది? ఏం చేసినా వాడే. ఇది బైబిల్ విరుద్ధం. దేవుడు 40 దినాల ఉపవాసాలు అయిపోయిన తర్వాత కూడా ముమ్మాటికి వివేచించాడు. సాతానుగాడు ఎట్లా శోధిస్తున్నాడో, ఎవరిలో ఉండి శోధిస్తున్నాడో ప్రతి దాన్ని వివేచించి, పరీక్షించి, పరిశోధించి మాట్లాడాడు. ఈరోజు మనలో వివేచన లేదు. కారణం ఏంటో తెలుసా? నమ్ముకున్న వజ్రం, విలువ పెట్టి కొనబడిన వజ్రం, విలువిచ్చే స్థాయిలో మనము లేదు. వాక్యం సెలవిస్తుంది. కయ్యోను సుబుద్ధి చూడండి. తన తమ్ముడైన హేబేలు ఓ మంచి అర్పణను తీసుకొచ్చి దేవునికి ప్రతిష్ఠించాడని ఏం చేశాడు? తీసుకుపోయి చంపేసి పాతి పెట్టాడు.
ఇది ఏ బుద్ధి? ఏ బుద్ధి? హలో, ఏ బుద్ధి? సుబుద్ధి, సొంత బుద్ధి. మంచి బుద్ధి అయితే నా తమ్ముడే కదా ఇచ్చింది, నా రక్త సంబంధే కదా ఇచ్చింది, నా వాడే కదా ఇచ్చింది, నా తల్లిలో పాలు తాగిన తర్వాత నా తర్వాత తాగిన వాడే కదా ఇచ్చింది. వివేచించగలడు. వివేచించకుండా శత్రువులాగా చూశాడు తమ్ముణ్ణి. శత్రువులాగా చూసి నాకంటే విలువైంది ఇస్తాడా అని తీసుకొచ్చి చంపి పాతి పెట్టాడు. అన్నదమ్ముల మధ్య ఉండే ఆ బంధం లేదు. ఈనాటికి విశ్వాసుల్లో కూడా ఉన్నాడు ఇట్లాంటి కయ్యూను స్వభావం కలిగిన వాడు. అన్న ఎదిగితే తమ్ముడు ఓరవలేడు, అక్క ఎదిగితే చెల్లి ఓరవలేదు. ఇదే దౌర్భాగ్యపు జీవితము. కాకపోతే కష్టపడి సంపాదించాలా, బలం ఉండి రెక్కలు విరిచి సంపాదించి దేవుని సన్నిధిలో గడిపి దేవుణ్ణి అడిగి నిలబడాలి. కానీ కయ్యూను వలె వాడు మంచి అర్పణించాడు. వాడు ఇచ్చింది కరెక్ట్ కాదు, నేను పెద్దోడిని, నేను మంచి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చెప్పేదే రూల్. వాడు ఎదగడం నాకు ఇష్టం లేదు. బలిని కోరుకున్నవాడు బలితోనే పోతాడు, రక్తాన్ని కోరుకున్నవాడు రక్తంతోనే పోతాడు, స్వార్థాన్ని కోరుకున్నవాడు స్వార్థపు క్రియల్లోనే ఆహుతి అవుతాడు. అందుకు దేవుడు అంటాడు, కయ్యోను, నీ తమ్ముడైన హేబేలు యొక్క రక్తం ఇదిగో నువ్వు పాతి పెట్టిన మట్టిలో నుండి నాకు మొరపెడుతుంది. వాడు ఎక్కడికి పోయాడో నాకేం తెలుసు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగితే ఏమన్నాడు? వాడు ఆడిపోయాడు నాకెందుకు? వాడికి నేనేమైనా కావలి వాడనా? వాడికి నేనేమైనా కాపలాదారున్నా? వాడు ఆడున్నాడో ఏం చేస్తున్నాడో కనుక్కోవడానికి. చాలా మంది మనలో ఉండవలసిన ప్రారంభపు సూత్రాలే పాటించకపోతే లోతైన ఉపదేశాలు ఎన్ని చెప్పినా ఎట్లా బుర్రకెక్కుతాయి? నీతో పాటు నీ సహోదరులను ప్రేమించమన్నాడు కదా, ఆజ్ఞ లేదా? నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు కదా, ఆజ్ఞ లేదా? స్వబుద్ధి మీద ఆధారపడి దేవుని సన్నిధిలో పాదం మోపి రక్తంలో కడగబడి కూడా సొంత తెలివితేటలను విడిచిపెట్టని వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఈ స్వబుద్ధి ఏదో ఒక రోజు నీకు పతనానికి దారి తీస్తుంది. వీళ్ళరా, కలువరి సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి యాతన చేయబడి సాగువలే దున్నబడి ఆయన ఉన్నన్ని రోజులు చెప్పలేదా? ఆయన ఏం చేశాడు? క్షణం తన తండ్రి మీద ఆధారపడలేదా? చెయ్యగలడు, చేసే కెపాసిటీ ఉంది, తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కానీ ప్రతి మాటకు ముందు నా తండ్రిని వేడుకుంటే ఏం చేస్తాడు? పేతురు, నా తండ్రిని వేడుకుంటే వీళ్ళందరూ నాకు ఎదురు తిరుగుతున్నారని నేను వీళ్ళ మీద 10 వంతులుగా ఎదురు తిరగవచ్చు. నా తండ్రిని వేడుకుంటే ఒక్క దెబ్బకు అందరూ పోతారు. అయినా నేను ఆ పని చెయ్యను. నా తండ్రిని వేడుకుంటున్నాను. నీవు ఏ తండ్రిని వేడుకుంటున్నావు? ప్రతి పనికి మొదటి పని కానా విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు అయితే పో అన్నాడా? అమ్మా అయిపోయింది పో తాగుపోండి అన్నాడా? ప్రార్థన చేశాడు, తన తండ్రిని వేడుకున్నాడు. నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే ఈ నీటిని రక్తంగా మార్చు, ఈ నీటిని ద్రాక్షారసంగా మార్చు, మంచి నాణ్యత కలిగిన ద్రాక్షారసంగా మార్చమని వేడుకుంటే వెంటనే పరలోకపు తండ్రి కరుణ ఆ బాణుల మీదకి వచ్చింది, కుండల మీదకి వచ్చింది. లాజరును లేపేటప్పుడు
లేచేస్తాడు, పోయి ఆ బండరాయిని ప్రక్కకు తోలండి, పక్క తీయండి, లాజరు నడుచుకుంటూ వస్తాడు అన్నాడా? అక్కడ నిలబడి ప్రార్థన చేశాడు. సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా మాట్లాడా? ప్రార్థన చేశాడు. సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు యెషయా గ్రంథాన్ని తీసుకొని చదువుతూ ఉంటే డైరెక్ట్ గా చదివాడా? ముందు పులిపీఠం ఎక్కి ప్రార్థన చేశాడు. ఏ పని చేసినా మొదట తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? నా వలన అయినా నన్ను పంపిన వాని గురించి నేను బోధించుటకే వచ్చి తిని గాని నా గురించి. మరి మనం ఏ పని చేసినా దేవుని మీద ఆధారపడ్డావా, సొంత ఆలోచన మీద ఆధారపడ్డావా? నా మాటలు ముగిస్తున్నాను. ఉజ్జియా తన సుబుద్ధి మీద ఆధారపడ్డాడు. ఆకాను సుబుద్ధి మీద ఆధారపడ్డాడు. సంసోను సుబుద్ధి మీద ఆధారపడ్డాడు. నాకు బలం ఉంది, అండబలం, కండబలం ఉంది అని ఆధారపడ్డాడు. తన సుబుద్ధి మీద ఆధారపడటం వలన సంసోను దెలీలియా ఒడిలో పోయి ఏం చేశాడు? పోయాడు. ఉన్న బలమంతా పోగొట్టుకున్నాడు. కలువరిలో నీ కొరకు రక్తం గార్చిన ఆ మహాగణుని మీద ఆధారపడు. నీ కొరకు శిలువ త్యాగం చేసిన ఆ ప్రభువు మీద నీవు ఆధారపడగలిగితే నీ జీవితం కట్టబడుతుంది. నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీవు దీవించబడతావు. నీ దీవెనకు ఆశీర్వాదానికి వెనక్కి వెళ్తుందంటే కారణం నీ మీద నువ్వే ఆధారపడినావు. నీ బలం, నీ శక్తి, నీ టాలెంట్ మీద ఆధారపడ్డావు. కనుకనే నీకు అన్ని నష్టమే సమకూరుతుంది. దేవుని మీద ఆధారపడు, ఆయన మీద ఆనుకో, అడుగు, ఖచ్చితంగా విజయం నీ గడప యొద్దకు వస్తుంది. నువ్వు తలంచకుండానే అంతకంతకు నీకు కలిగిన యావదాస్తిని దేవుడు రెట్టింపు చేస్తాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు ఏ విధము చేతనైననో ఆయన కృప నీకు నీ కుటుంబానికి చాలా అవసరము. కనుక నేను దేవుని మీద ఆధారపడాలి. మోకరించండి, ప్రార్థన చేస్తాను. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటిని, ఎదుటే నిలచిన నీపైనే, అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో, అరణ్యవాసమే నాకు మేలాయెను నార్పణలు, నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యాని పాదాల చెంత నా శిరము వంచెదా, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. ప్రేమగల తండ్రి, గనుడగు దేవా, పరిశుద్ధ పాదాలకు స్తోత్రం. అదే కాలము మొదటి ఆరాధనను బట్టి ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా. పాటలతో, ఆరాధనతో, వాక్యోపదేశముతో, పరిశుద్ధ బల్లారాధనతో ఈ సన్నిధిలో మేము నిన్ను కనిపెట్టి ఆరాధించుటకు కృపదించండి. మేలు చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. బలమైన సాధనములుగా ప్రతి బిడ్డను వాడుకో. ఆత్మ సహాయం జరిగించు. స్థానిక తల్లి సంఘమైన సంఘాన్ని లేవనెత్తండి అయ్యా. ప్రజలు రావడానికి కృప చూపండి అయ్యా. ఎంతో విస్తారమైన శత్రువులు పన్నాంగం పన్నారు నాయన. ఈ స్థలములో ఆరాధనకు ఆటంకాలు అనేకములు ఉన్నాయి. శోధగాడు శోధిస్తూ ఉన్న వేళ నీ కరుణ మా మధ్య ఉంటే
నీ కటాక్షం మా మీద ఉంటే అయ్యా ఎన్ని కట్లున్నా అవి తెగిపోతుంది. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. బూళాలతో అయా బంధించినప్పటికీ అయా నీ యొక్క కను చూపి సమస్తమును హతము చేస్తుంది. నీ కృపలో జ్ఞాపకం చేయి. ఇశ్రాయేలుల పక్షముగా ఉన్న దేవా, శిష్యుల పక్షమై మాట్లాడిన దేవా, మా పక్షమై ఈ స్థలములో నీ కార్యములను జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను. మేలు చేయి, వైపు పొందని ఆత్మ సహాయాలు జరిగించి బలహీనురాలైన నీ బిడ్డను బలపరచండి. ఆత్మ సహాయం చేత నింపండి. అభిషేకపు బలము చేత తృప్తిపరచండి. లేవనెత్తండి, ఉజ్జీవాన్ని ఇవ్వండి. బలాభివృద్ధిని కలుగు చేయి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. మేలు చేయి. శత్రువు పన్నాగం పని నీ బిడ్డను బలహీనురాలు చేసినప్పటికీ నీవు బలవంతుని చేతిలో బాణంగా మార్చి నీ నామ మహిమ ఘనత కొరకు మీరు వాడుకుని బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభాత్మతోడి నడిపించును గాక. ఆమేన్. మన తండ్రి మీ అందరికీ ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. సమయంలో హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.